హాయ్ అండి, వెల్కమ్ టు వీనాస్ వంటిల్లు. నేను మీ ప్రవీణ. ఈరోజు సింపుల్గా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే మటన్ని కూడా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు ఇంకా పచ్చిమిర్చి చీలికలు ఆయిల్లో యాడ్ చేసుకుని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మటన్లో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని ఈ 3 కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మటన్ నుంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా కూడా ఎగిరేంత వరకు మటన్ని మరికొద్దిసేపు మగ్గించుకోవాలి. మటన్ నుంచి రిలీజ్ అయిన వాటర్ అంతా కూడా ఆల్మోస్ట్ దగ్గర పడేంత వరకు కూడా మటన్ని ఉడికించుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం మసాలాలను యాడ్ చేసుకోవాలి. ముందుగానే జీలకర్ర, ధనియాలు వేయించి పౌడర్ చేసుకున్న పొడిని 1.5 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుని ఈ 3 కూడా మటన్కి బాగా పట్టేలా కలుపుకుని మరొక 5 నిమిషాల పాటు మంటని సిమ్లోనే ఉంచుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులను యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ పోసుకుని మటన్ని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
కుక్కర్ ప్రెషర్ తీసి చూస్తే ఎంతో రుచిగా ఉండే మటన్ కర్రీ రెడీ. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసినా కూడా ఈ మటన్ కర్రీ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.